హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలి న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలి న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న కూటమి సర్కార్ తాజాగా వారికి ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలను ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఆటోల కొనుగోలుకు కూడా బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పించనుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా భారీ రాయితీ కూడా అందించనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఆటోను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వారికి రాయితీలపై వీటిని అందించేందుకు ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. డ్వాక్రా సంఘాలకు ఈ ఆటోల కొనుగోలుపై భారీ రాయితీ ప్రభుత్వం కల్పిస్తోంది. అంతేకాకుండా తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలతో పాటు సులభ వాయిదాల్లో వాటిని చెల్లించే సౌకర్యం కూడా కల్పించనుంది. ఇక దీని ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని మెప్మా అధికారులు చెబుతున్నారు. ఆసక్తి ఉన్న డ్వాక్రా సంఘాలు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. గతంలో కొంతమంది దరఖాస్తు చేసుకోగా వారికి సబ్సిడీపై ఆటోలు అందించారు. ఇప్పుడు మరింత మందికి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలను మెప్మా మొదలుపెట్టింది. ఈ ఆటో విలువ 4.5 లక్షలు ఉంటుంది. ప్రభుత్వం ₹1,00,000 రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. ఇక దీంతో 3.5 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందుకు బ్యాంక్ ద్వారా ప్రభుత్వం రుణం ఇప్పించనుంది. ఈ ఆటోలను డ్వాక్రా సంఘాలు లేదా వీరి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నడిపించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం ఉపాధి పొందవచ్చు. కొంతమంది ఆటోలను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ నిర్వాహకులు అధిక వడ్డీని వసూలు చేస్తున్నారు. ఇక దీంతో ప్రభుత్వం తక్కువ వడ్డీ రేటు రాయితీతో వీటిని అందించనుంది. అలాగే మహిళలకు రాయితీపై ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా అందిస్తున్నారు. ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుంటే ₹12,000 రాయితీ అందిస్తారు. అలాగే బ్యాంక్ రుణం కూడా అందిస్తారు. ఈ సదుపాయం పొందేందుకు మెప్మా అధికారులను సంప్రదించాలి. అర్హులైన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది మహిళలు రాయితీపై వీటిని అందుకున్నారు. ఇప్పుడు మరింత మందికి అందించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోని మహిళలు ఎక్కువగా తీసుకుంటుండగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ ప్రయోజనాలని తీసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.